Okay, in the previous class, so we have derived expression for LMTD, that is log mean temperature difference. So log mean temperature difference delta T LM is equal to delta T1 minus delta T2 divided by ln delta 1 divided by delta T2. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం డెరైవ్ చేసాము. సో మనకి లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఈ డెల్టా T1 డెల్టా T2 వాల్యూస్ అనేవి ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్కి ఒకలా ఉంటాయి, అలాగే కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్కి ఒకలా ఉంటాయి. కమింగ్ టు ద ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్, హియర్ డెల్టా T1 ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్లెట్ టెంపరేచర్స్. సో మనకి ఆల్రెడీ టీహెచ్ ఇన్ అలాగే టీసీ ఇన్ ఉంటుంది సో ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్లో. సో వీటి డిఫరెన్స్ మనం డెల్టా T1 కింద తీసుకుంటాము. అలాగే డెల్టా T2 వచ్చేసరికి టీసీ అవుట్ మైనస్ టీహెచ్ అవుట్ మైనస్ టీసీ అవుట్. సో ఈ రకంగా డెల్టా T1 అండ్ డెల్టా T2 అనేది మనం ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్లో క్యాలిక్యులేట్ చేయాలి. కమింగ్ టు కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్, హియర్ డెల్టా T1 ఈజ్ నథింగ్ బట్ టీహెచ్ ఇన్ మైనస్ టీసీ అవుట్. Coming to delta T2, it is టీహెచ్ అవుట్ మైనస్ టీసీ ఇన్. ఈ రకంగా కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. సో మాక్సిమం మనం కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్స్ అనేవి ఇండస్ట్రీస్లో ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి సో ఈ ఫార్ములాస్ అనేవి మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. సో కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ వచ్చేసరికి డెల్టా T1 అంటే టీహెచ్ ఇన్ మైనస్ టీసీ అవుట్ అండ్ డెల్టా T2 ఈజ్ నథింగ్ బట్ టీహెచ్ అవుట్ మైనస్ టీసీ ఇన్. సో ఇక్కడైతే మనం ఈజీగా చెప్పేయచ్చు ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ జస్ట్ ఏంటంటే ఇన్లెట్ టెంపరేచర్ డిఫరెన్స్, అలాగే డెల్టా T2 అంటే అవుట్లెట్ టెంపరేచర్ డిఫరెన్స్. So we will solve one problem on LMTD method. So we have discussed this problem in the previous class. It is based on the condensation of steam in a condenser. సో ఒక స్టీమ్ అనేది కండెన్స్ అవుతుంది కండెన్సర్లో. కరస్పాండింగ్గా ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, ఎంత మాస్ ఫ్లో రేట్ అనేది కావాలి, అలాగే స్టీమ్కి ఎంత మాస్ ఫ్లో రేట్ ఉంటే మనం సెట్ అయిన ఆ హీట్ ట్రాన్స్ఫర్ అనేది అచీవ్ చేయగలం అనేది మనం ప్రీవియస్ క్లాస్లో మనం సాల్వ్ చేసాము. కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం, హీటింగ్ వాటర్ ఇన్ ఏ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. సో ఇది కూడా కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ మీద ఉన్న ప్రాబ్లమే. సో ద ప్రాబ్లమ్ ఈజ్ a counter flow double pipe heat exchanger is to heat water from 20 degrees centigrade to 80 degrees centigrade at a rate of 1.2 kg per second. సో కౌంటర్ ఫ్లో డబుల్ పైప్ హీట్ ఎక్స్చేంజర్ ఉందని ఇచ్చారు వాళ్ళు. అలాగే ఇక్కడ ఎంటర్ అవుతున్న కోల్డ్ వాటర్ ఏదైతే ఉందో అది 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి 80 డిగ్రీ సెంటిగ్రేడ్కి హీట్ అవ్వాలని ఇచ్చారు. అలాగే కోల్డ్ వాటర్ యొక్క మాస్ ఫ్లో రేట్ అనేది కూడా మెన్షన్ చేశారు, 1.2 kg per second. So the heating is to be accomplished by geothermal water available at 160 degree centigrade at a mass flow rate of 2 kg per second. సో ఇక్కడ మన కోల్డ్ వాటర్ అనేది 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి మనం 80 డిగ్రీ సెంటిగ్రేడ్కి మనం హీట్ చేయాలి. సో ఇలా హీట్ చేయడానికి ఇంకొక ఫ్లూయిడ్ అనేది హాట్ ఫ్లూయిడ్ అనేది కావాలి. సో ఇక్కడ తీసుకున్న హాట్ ఫ్లూయిడ్ ఏంటంటే జియోథర్మల్ వాటర్. సో జియోథర్మల్ వాటర్ యొక్క టెంపరేచర్ వీళ్ళు మెన్షన్ చేశారు 160 డిగ్రీ సెంటిగ్రేడ్ అట్ మాస్ ఫ్లో రేట్ ఆఫ్ 2 kg per second. సో జియోథర్మల్ వాటర్ యొక్క ఇన్లెట్ టెంపరేచర్ వీళ్ళు ఇచ్చారు 160 డిగ్రీ సెంటిగ్రేడ్, అలాగే మాస్ ఫ్లో రేట్ ఆఫ్ జియోథర్మల్ వాటర్ ఇస్ 2 kg per second. The inner tube is thin walled and has a diameter 1.5 centimeters. సో ఇన్నర్ ట్యూబ్ ఏదైతే ఉందో మనకి కోల్డ్ వాటర్ ఏదైతే ఫ్లో అవుతుందో ఆ ట్యూబ్ యొక్క ఇన్నర్ ట్యూబ్ ఏదైతే ఉందో దాని యొక్క థిక్నెస్ అనేది నెగ్లిజిబుల్ అని ఇచ్చారు ఇండైరెక్ట్ గా మనకి ఇన్ఫర్మేషన్. అలాగే ఇట్ హ్యాస్ ఎ డయామీటర్ 1.5 centimeters. సో డయామీటర్ ఆఫ్ ద cold water tube is nothing but d is equal to 1.5 centimeters. If the overall heat transfer quotient of the heat exchanger is 640 watt per meter square Kelvin, determine the length of the heat exchanger required to achieve the desired heating. So actually 20 degree centigrade నుంచి 80 degree centigrade heat కోల్డ్ వాటర్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మనకి హీట్ ఎక్స్చేంజర్ అనేది యొక్క లెంత్ అనేది ఎంత ఉండాలో మనకి క్యాలిక్యులేట్ చేయమని క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోషెంట్ వాల్యూ ఇచ్చారు, దట్ ఈస్ నథింగ్ బట్ 640 watt per meter square Kelvin. So in order to solve this problem we need to assume certain things. So first there are around five assumptions are there. So first one is steady operating conditions exist. That means no change with time. The heat exchanger is well insulated so that
హీట్ లాస్ టు ద సరౌండింగ్స్ ఈజ్ నెగ్లిజిబుల్. సో మనకి ఈ హాట్ వాటర్ ఏదైతే మనకి బయట ఫ్లో అవుతుందో ఆ కరస్పాండింగ్ గా ఆ ట్యూబ్ యొక్క బయట మొత్తం కూడా మనం ఏం చేస్తాం అంటే ఇన్సులేట్ చేస్తాం. సో ఇన్సులేట్ చేయడం వల్ల ఈ జియోథర్మల్ వాటర్ నుంచి మనకి హీట్ అనేది బయటికి లాస్ అవ్వదు. సో the heat exchanger is well insulated so that heat loss to the surroundings is negligible. This is second assumption. And coming to changes in the kinetic and potential energies of fluids is negligible. So kinetic energy and potential energy changes కూడా నెగ్లెక్ట్ చేసాము. సో సిమిలర్లీ దెర్ ఈస్ నో ఫౌలింగ్. ఫౌలింగ్ గురించి వీళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి ఫౌలింగ్ కూడా లేదని తీసుకుంటున్నాము. నెక్స్ట్ assumption is fluid properties are constant. సో ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో కాన్స్టెంట్ గా ఉన్నాయని తీసుకుంటున్నాము. So next we need to have some properties to solve this problem. So we are taking the specific heats of water and geothermal fluid to be 4.18 and 4.31 kilojoule per kg Kelvin. సో మనకి వాటర్ కి ఆల్రెడీ తెలుసు మనకి 4.18 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్ ఉంటుందని తెలుసు స్పెసిఫిక్ హీట్. అలాగే జియోథర్మల్ వాటర్ కి 4.31 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్. సో ఈ రెండు వాల్యూస్ మనకి టేబుల్స్ నుంచి వస్తాయి. సో ప్రాపర్టీస్ అనేవి ఇలా తీసుకున్నాం. సిపి of water is equal to 4.18 kilojoule per kg Kelvin and geothermal water యొక్క specific heat వచ్చేసరికి 4.31 kilojoule per kg. So the cold water is to be heated, is to increase its temperatures from 20 degrees centigrade to 80 degrees centigrade. సో మనకి ఏదైతే కోల్డ్ ఫ్లూయిడ్ ఫ్లో అవుతుందో దాని యొక్క టెంపరేచర్ అనేది మనకి 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి మనకి 80 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలని ఇచ్చారు. సో దానికి కరస్పాండింగ్ మనకి ఎంతైతే హీట్ ట్రాన్స్ఫర్ అవసరమో మనం ఫస్ట్ కనుక్కోవాలి. సో కమింగ్ టు ద రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ద హీట్ ఎక్స్చేంజర్ కెన్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ సో Q dot is equal to mass flow rate of the fluid into Cp into T out minus T in. So we are calculating for cold water. So mass flow rate of cold water is nothing but 1.2 kg per second, 1.2 kg per second, and Cp value of cold water is nothing but 4.18 kilojoule per kg Kelvin. So Cp is nothing but 4.18 kilojoule per kg Kelvin. Coming to temperature difference is nothing but 80 degrees centigrade minus inlet temperature, that is 20 degrees centigrade. So 80 minus 20, 301 kilowatts. అంటే మనం హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఒకవేళ కోల్డ్ వాటర్ కి మనం 301 కిలో వాట్స్ అనేది మనం హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే సో దాని కోల్డ్ వాటర్ యొక్క టెంపరేచర్ అనేది మనకి 20 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి మనకి 80 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఇంత హీట్ ట్రాన్స్ఫర్ అంటే 301 కిలో వాట్స్ అనేది మనకి అంత హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఉండాలి అంటే హీట్ ఎక్స్చేంజర్ లో. సో మనకి లెంత్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ అనేది ఎంత ఉండాలని క్వశ్చన్ అడిగారు. సో జియోథర్మల్ వాటర్ యొక్క మనం ఒకవేళ అవుట్లెట్ టెంపరేచర్ అనేది కూడా కనుక్కోవాలి. సో ఎందుకంటే మనకి LMTD మెథడ్ లో సో మనకి ఆల్ 4 టెంపరేచర్ వాల్యూస్ కూడా ఉంటాయి కాబట్టి సో మనం ఖచ్చితంగా జియోథర్మల్ వాటర్ యొక్క అవుట్లెట్ టెంపరేచర్ అనేది కనుక్కోవాలి. సో కమింగ్ టు యూ కెన్ క్యాలిక్యులేట్ ద అవుట్లెట్ టెంపరేచర్ హాట్ జియోథర్మల్ వాటర్ ఫ్రమ్ ద ఎక్స్ప్రెషన్ Q dot is equal to mass flow rate of the geothermal fluid into Cp is the specific heat of the geothermal water into temperature difference. Here temperature difference is nothing but T in minus T out because hot geothermal water is at high temperature, so it is losing its temperature whenever it is flowing through the heat exchanger. So T in minus T out చేస్తే మనకి కరస్పాండింగ్ అవుట్లెట్ దగ్గర మనకి జియోథర్మల్ వాటర్ ఇది ఎంత టెంపరేచర్ ఉందో మనకు క్యాలిక్యులేట్ చేయొచ్చు. So coming to outlet temperature can be calculated from the formula Q dot. ఇక్కడ యాక్చువల్గా m dot Cp అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు సైడ్ వస్తే మనకి డివైడ్ చేస్తుంది. సో Q dot బై మాస్ ఫ్లో రేట్ ఆఫ్ Q dot బై డివైడెడ్ బై m dot Cp. సో అలాగే మనకి T అవుట్ కావాలి కాబట్టి T అవుట్ అనేది ఇటు సైడ్ తీసుకొచ్చి మనం T అనేది అటు సైడ్ తీసుకెళ్ళొచ్చు. సో మనకి కరస్పాండింగ్ గా అవుట్లెట్ టెంపరేచర్ ఆఫ్ జియోథర్మల్ ఫ్లూయిడ్ ఎంత వస్తుంది? T out is equal to T in minus Q dot divided by m dot Cp. సో మనకి అవుట్లెట్ టెంపరేచర్ ఆఫ్ జియోథర్మల్ ఫ్లూయిడ్ అనేది కావాలి. సో మనకి ఇన్లెట్ టెంపరేచర్ అనేది ఆల్రెడీ ఇచ్చారు, వీళ్ళు మెన్షన్ చేశారు. అది ఎంత అంటే 160 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 160 డిగ్రీ సెంటిగ్రేడ్ అని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. మైనస్ Q dot అంటే వాల్యూ ఎంత అంటే 301 కిలోవాట్. సో 301 కిలోవాట్ డివైడెడ్ బై m dot. సో m dot ఈజ్ నథింగ్ బట్ మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ద జియోథర్మల్ వాటర్.
So mass flow rate of geothermal water is nothing but 2 kg per second. So m dot is equal to 2 kg per second. And coming to the specific heat of the geothermal fluid is nothing but 4.31 kilojoule per kg Kelvin. సో ఈ 4.31 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్ అనే వాల్యూ అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అవుట్లెట్ టెంపరేచర్ ఆఫ్ జియోథర్మల్ ఫ్లూయిడ్ అనేది వస్తుంది. సో అవుట్లెట్ టెంపరేచర్ ఆఫ్ జియోథర్మల్ ఫ్లూయిడ్ ఈజ్ నథింగ్ బట్ 125 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఇక్కడ 160 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్న జియోథర్మల్ వాటర్, సో అవుట్లెట్ దగ్గరకు వచ్చేసరికి ఎంత అవ్వాలి అంటే 125 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది అవుతుంది ఎప్పుడైతే మనకి 301 కిలో వాట్స్ అనేది హీట్ ట్రాన్స్ఫర్ జరగాలంటే. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్. సో ఫర్ దట్ వీ నీడ్ టు డిటర్మైన్ ద LMTD. సో LMTD ఈజ్ నథింగ్ బట్ the log mean temperature difference delta T1 minus delta T2 divided by ln delta T1 minus delta T2. So here delta T1, they mentioned that it is a counterflow heat exchanger. So for a counterflow heat exchanger, delta T1 is nothing but TH in minus TC out, and delta T2 is nothing but TH out minus TC in. So we need to calculate this delta 1 and delta T2 values. So delta T1 is nothing but TH in minus TC out, and delta T2 is nothing but TH out minus TC in. We know that the inlet temperature of the hot fluid is nothing but 160 degrees centigrade, and the outlet temperature of the cold fluid is nothing but 80 degrees centigrade. So here the difference is 80 degrees centigrade. So delta T1 is nothing but 80 degrees centigrade. And coming to delta T2 is nothing but outlet temperature of the hot fluid. So we calculate that value, that is nothing but 125 degrees centigrade. So 125 degrees centigrade minus 20 degrees centigrade. So TH out minus TC in. So 125 minus 20, it will give 105 degree centigrade. సో ఈ రకంగా మనం డెల్టా T1 అండ్ డెల్టా T2 వాల్యూస్ అనేవి మనం కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ కి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కమింగ్ టు ద LMTD, సో LMTD is nothing but delta T1 minus delta T2 divided by ln delta T1 by delta T2. So delta T1 is nothing but T minus delta T2 is nothing but 105 degree centigrade. So 80 minus 105, so it will give 80 minus 105 divided by ln delta T1 is nothing but 80 divided by 105. So we'll calculate this value, we will get the log mean temperature difference is nothing but 91.9 degrees centigrade. So we need to calculate the length of the tube. So Q dot is equal to U into AS into delta T LM. So we calculate the value of delta T LM, that is nothing but 91.9 degrees centigrade. సో మనకు ఆల్రెడీ లాగ్ మీన్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసాము. సో మనకు 91.9 డిగ్రీ సెంటిగ్రేడ్ అని వచ్చింది. సో మనకు ఓవరాల్ యూ అనేది కూడా వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. యూ ఈజ్ నథింగ్ బట్ ద ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్. సో వాళ్ళు 640 వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్ అనేది ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ అనేది మనకి ఇచ్చారు. సో 640 పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్ ఈజ్ నథింగ్ బట్ ద ఓవరాల్ heat transfer coefficient. So U is nothing but 640 watt per meter square Kelvin. Coming to Q dot, so we need to transfer, so the rate of heat transfer required is nothing but 301 kilowatt. So మనకి 301 kilowatt అనేది మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది రేట్ అనేది ఉండాలి కాబట్టి, సో Q dot ప్లేస్ లో మనం 301 kilowatt సబ్స్టిట్యూట్ చేయాలి. సో కరస్పాండింగ్ Q dot తెలుసు, అలాగే U తెలుసు, అలాగే డెల్టా T LM తెలుసు. సో మనం AS మాత్రం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. So AS is nothing but Q dot divided by U into delta T LM. So Q dot is nothing but 301,000 watts divided by U is nothing but overall heat transfer coefficient, that is 640 watt per meter square Kelvin. Coming to the log mean temperature difference, that is nothing but 91.9 degrees centigrade. So after substituting, we will get the AS value is equal to 5.12 meter. అంటే మనకి ఈ హీట్ ఎక్స్చేంజర్ లో మనకి 301 కిలోవాట్స్ అనేది హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే, సో మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ అనేది ఎంత ఉండాలి అంటే 5.12 మీటర్ స్క్వేర్ ఉండాలి. సో ఎప్పుడైతే హీట్ ఎక్స్చేంజర్ యొక్క సర్ఫేస్ ఏరియా 5.12 మీటర్ స్క్వేర్ ఉందో, సో మనకి ఇక్కడ జరిగే హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఎంత అంటే
301 కిలోవాట్. సో మనకి ఏఎస్ అనేది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము. సో మనకి క్వశ్చన్ లో లెంత్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ అనేది మనకి కనుక్కోమన్నారు. సో లెంత్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద ఫార్ములా ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు పై డి ఇంటూ ఎల్. సో where d is the diameter of the tube and l is the length of the tube. So l is, from here we can calculate by the l is equal to as by pi into d. As is the surface area of the heat exchanger, that is nothing but 5.12 meter square, and coming to the diameter of the tube, that is nothing but diameter of the tube is nothing but 1.5 centimeters. So 1.5 centimeters substitute చేస్తే మనకి length of the heat exchanger ని calculate చేయొచ్చు. So AS is equal to 5.12 divided by pi into diameter is nothing but 1.5 centimeters. So 1.5 centimeters is nothing but 0.015 meters. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 109 మీటర్స్ అనేది ఉండాలని వచ్చింది. అంటే లెంత్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ అనేది మనకి ఎంత ఉండాలంటే 109 మీటర్స్ ఉంటే, సో మనం కరస్పాండింగ్ గా కోల్డ్ వాటర్ అనేది ఎక్కడైతే 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఏదైతే ఇన్లెట్ టెంపరేచర్ దగ్గర ఎంటర్ అయిందో, సో అవుట్లెట్ టెంపరేచర్ అనేది ఎంత అవుతుందంటే 80 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈ ప్రాబ్లమ్ లో. ఈ రకంగా మనం ఎల్ఎండిడి మెథడ్ లో 2 ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసాము. సో నెక్స్ట్ మెథడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, దట్ ఈజ్ the effectiveness and NTU method. The effectiveness NTU method. సో ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాము. సో హీట్ ఎక్స్చేంజర్స్ ని ఒకవేళ అనాలిసిస్ చేయాలంటే మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎల్ఎంటిడి మెథడ్. సో ఎల్ఎంటిడి మెథడ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, సో మనకి మాస్ ఫ్లో రేట్స్ అలాగే టెంపరేచర్స్ మొత్తం అన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేస్తే, సో మనం ఎంతైతే ఏరియా కావాలో హీట్ ఎక్స్చేంజర్ లో అది కనుక్కోవడానికి మనం ఎల్ఎంటిడి మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సైజింగ్ ప్రాబ్లం. సో అంటే సైజ్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ అనేది కనుక్కోవడానికి యూజ్ అయ్యే మెథడ్ ఏంటంటే ఎల్ఎంటిడి మెథడ్. సో కాకపోతే ఒకవేళ మాస్ ఫ్లో రేట్స్, ఇన్లెట్ టెంపరేచర్ అండ్ అవుట్లెట్ టెంపరేచర్ మొత్తం కూడా మెయింటైన్ చేస్తే మనం ఎల్ఎంటిడి మెథడ్ యూస్ చేస్తాం, సైజ్ అనేది కనుక్కోవాలి కాబట్టి. సో మనం ఎల్ఎంటిడి మెథడ్ అనేది యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎన్టీయూ మెథడ్. సో ఎఫెక్టివ్నెస్ అండ్ ఎన్టీయూ మెథడ్ ఏంటంటే, సో the heat transfer surface area of the heat exchanger in this case is known. సో మనకి ఆల్రెడీ ఇక్కడ ఏరియా ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ అనేది ఆల్రెడీ ఇస్తారు, బట్ అవుట్లెట్ టెంపరేచర్స్ ఆర్ నాట్. సో అవుట్లెట్ టెంపరేచర్స్ అనేవి మనకి ఏమి మెన్షన్ చేయరు. అంటే మనకి ప్రీవియస్ కేసులో మనం ఏరియా కనుక్కున్నాం, ఎల్ఎంటిడి మెథడ్ లో ఏరియా అనేది కనుక్కున్నాము. కాకపోతే ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఏరియా అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో అలాగే ఇన్లెట్ టెంపరేచర్స్ కూడా మెన్షన్ చేస్తారు, కాకపోతే అవుట్లెట్ టెంపరేచర్స్ అనేవి మెన్షన్ చేయరు. సో అవుట్లెట్ టెంపరేచర్స్ అనేవి మెన్షన్ చేయట్లేదు అంటే మన ఎల్ఎంటిడి మెథడ్ అనేది మనం సాల్వ్ చేయడం కష్టం, ఎందుకంటే వీ నీడ్ టు ఇటరేట్ మోర్. సో మనం ఎక్కువ ఇటరేషన్స్ అనేవి యూజ్ చేయాలి కాబట్టి ఎల్ఎంటిడి మెథడ్ అనేది, సో అంటే ఎల్ఎంటిడి మెథడ్ అనేది ఎప్పుడు యూస్ఫుల్ అంటే మాస్ ఫ్లో రేట్స్ అలాగే ఇన్లెట్ అండ్ అవుట్లెట్ టెంపరేచర్స్ మొత్తం కూడా తెలిస్తే మనం ఎల్ఎంటిడి మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే డెల్టా టీ ఎల్ఎం ఈజ్ నథింగ్ బట్ డెల్టా టీ వన్ మైనస్ డెల్టా టీ టూ డివైడెడ్ బై ఎల్ఎన్ డెల్టా టీ వన్ డివైడెడ్ బై డెల్టా టీ టూ. అంటే మనకి అన్ని ఎల్ఎంటిడి కావాలి అంటే మొత్తం అన్ని టెంపరేచర్స్. సో ఒకవేళ అలా టెంపరేచర్స్ అనేవి తెలియకపోతే, అంటే ఏదన్నా టెంపరేచర్స్ తెలియకపోతే అవుట్లెట్ టెంపరేచర్స్, సో మన ఎల్ఎంటిడి మెథడ్ అనేది యూజ్ చేయడం చాలా కష్టం. సో అందుకోసం ఏంటంటే ఇంకొక మెథడ్ అనేది ప్రపోజ్ చేశారు, అదేంటంటే ఎఫెక్టివ్నెస్ ఎన్టీయూ మెథడ్. సో ఎఫెక్టివ్నెస్ ఎన్టీయూ మెథడ్. సో ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ అనేది మనం ఈ మెథడ్ లో మనం ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో క్యాలిక్యులేట్ చేసి మనకున్న అవైలబుల్ హీట్ ఎక్స్చేంజర్ అనేది అసలు మనకు కావాల్సిన వర్క్ అనేది చేస్తున్నా లేదా సో మనం కనుక్కోవాలి. సో the heat transfer surface area of the heat exchanger in this case is known, but the outlet temperatures are not. అంటే ఏరియా అనేది ఆల్రెడీ మెన్షన్ చేశారు, బట్ అవుట్లెట్ టెంపరేచర్స్ అనేవి తెలియదు. హియర్ ద టాస్క్ ఈస్ టు డిటర్మైన్ ద హీట్ ట్రాన్స్ఫర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ హీట్ ఎక్స్చేంజర్. సో ఒక హీట్ ఎక్స్చేంజర్ ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నది ఉంటుంది, సో అది మనకు కావాల్సిన టాస్క్ అనేది అసలు ఆ హీట్ ఎక్స్చేంజర్ లో జరుగుతుందా లేదా అనేది మనం కనుక్కోవాలి. సో ఎఫెక్టివ్నెస్ ఎల్టీయూ మెథడ్. సో దీన్ని ప్రపోజ్ చేసిన సైంటిస్టులు ఎవరంటే కేస్ అండ్ లండన్.
So Case and London come up with a method in 1955 called the effectiveness NTU method. సో ఎఫెక్టివ్నెస్ ఎన్టీయూ మెథడ్ అనేది మనకి కేస్ అండ్ లండన్ అనే వాళ్ళు 1955లో మనకి ప్రపోజ్ చేశారు. సో ఇది హీట్ ఎక్స్చేంజర్ అనాలిసిస్ ని ఇంకా కొంచెం ఇది తగ్గించింది. సో ఈ మెథడ్ నేమ్ లోనే ఉంది మనకి ఎఫెక్టివ్నెస్ ఎన్టీయూ మెథడ్. సో ఎఫెక్టివ్నెస్ ఎన్టీయూ మెథడ్. సో ఎఫెక్టివ్నెస్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫైన్ చేయాలి. సో effectiveness NTU method is based on a dimensionless parameter called the heat transfer effectiveness. సో ఈ మొత్తం ఈ మెథడ్ అనేది మనకి ఒకే ఒక టర్మ్ మీద డిపెండ్ అయి ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ హీట్ ట్రాన్స్ఫర్ ఎఫెక్టివ్నెస్. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ద లెటర్ ఎప్సిలాన్. సో హీట్ ట్రాన్స్ఫర్ ఎఫెక్టివ్నెస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు, it can be defined like this. So actual heat transfer rate divided by maximum possible heat transfer rate. So heat transfer effectiveness is nothing but actual heat transfer rate in a heat exchanger divided by maximum possible heat transfer rate in a heat exchanger. సో మనకి యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది మనం ఆల్రెడీ స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ నుంచి మనకు తెలుసు. యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఎంత ఉంటుంది అంటే, ఒకవేళ మనకి అవుట్లెట్ అంటే కోల్డ్ వాటర్ అనేది సమ్ టీసీ ఇన్ దగ్గర ఎంటర్ అయింది, అలాగే టీసీ అవుట్ దగ్గర మనకి లీవ్ అయింది. సో మనకి హీట్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ద ఇన్ ద కోల్డ్ ఫ్లూయిడ్ అనేది మనం రాయాలి అంటే ఏం చేయాలంటే సిసి ఇంటూ టీసీ అవుట్ మైనస్ టీసీ ఇన్. అంటే మనకి కోల్డ్ ఫ్లూయిడ్ అనేది ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ అనేది చేంజ్ అయ్యింది ఇంటూ సిసి, వేర్ సిసి ఈజ్ నథింగ్ బట్ ఎం డాట్ సి ఇంటూ సిపిసి. సో మనకి స్పెసిఫిక్ హీట్ ఇంటూ మాస్ ఫ్లో రేట్ చేస్తే మనకి హీట్ కెపాసిటీ రేట్ అనేది మనకు వస్తుంది. సో క్యూ డాట్ యాక్చువల్ ఈజ్ ఈక్వల్ టు సిసి ఇంటూ టీసీ అవుట్ మైనస్ టీసీ ఇన్, వేర్ సిసి ఈజ్ నథింగ్ బట్ ఎం డాట్ సి ఇంటూ సిపిసి. అండ్ కమింగ్ టు హాట్ ఫ్లూయిడ్. సో హాట్ ఫ్లూయిడ్ వచ్చేసరికి మనకి ఇనిషియల్ గా ఒక ఇన్లెట్ టెంపరేచర్ దగ్గర ఎంటర్ అవుతుంది, అలాగే సెట్ అయిన అవుట్లెట్ టెంపరేచర్ దగ్గర అది లీవ్ అవుతుంది. సో కమింగ్ టు ద టెంపరేచర్ డిఫరెన్స్ ఫర్ ఏ హాట్ ఫ్లూయిడ్ ఈజ్ నథింగ్ బట్ టీహెచ్ ఇన్ మైనస్ టీహెచ్ అవుట్. అంటే ఇనిషియల్ గా టీహెచ్ ఇన్లెట్ టెంపరేచర్ దగ్గర టీహెచ్ ఇన్ దగ్గర ఎంటర్ అవుతుంది, అలాగే అవుట్లెట్ టెంపరేచర్ వచ్చేసరికి టీహెచ్ అవుట్ ఉంది. సో కమింగ్ టు ద టెంపరేచర్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ టీహెచ్ ఇన్ మైనస్ టీహెచ్ అవుట్ ఇంటూ సిహెచ్. సిహెచ్ ఈజ్ నథింగ్ బట్ ద హీట్ కెపాసిటీ రేట్ ఆఫ్ ద CH is nothing but m dot h into CPH. So m dot h is nothing but mass flow rate of the hot fluid into CPH. CPH is the specific heat of the hot fluid. సో ఈ రకంగా మన హీట్ కెపాసిటీ రేట్ అనేది మనం డిఫైన్ చేయాలి. సో కమింగ్ టు ద యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఇన్ హీట్ ఎక్స్చేంజర్ ఇస్ నథింగ్ బట్ క్యూ డాట్ యాక్చువల్ ఈజ్ ఈక్వల్ టు heat capacity rate of the cold fluid into temperature difference of the cold fluid, which is equal to heat capacity rate of the hot fluid into temperature difference of the hot fluid. సో ఈ రకంగా మనకి యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది మనకి హీట్ ఎక్స్చేంజర్ లో ఉంటుంది. సో కమింగ్ టు ద మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్. సో మనకి మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఎంత ఉంటుంది? సో మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ కమ్స్ ఫ్రమ్ ద మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ ఇన్ ఏ హీట్ ఎక్స్చేంజర్. సో మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది మనకి హీట్ ఎక్స్చేంజర్ ఎంత ఉంటుందో మనకి ఎలా వస్తుందంటే, సో మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది హీట్ ఎక్స్చేంజర్ లో. సో మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఉంది? సో ఇనిషియల్ గా సో హాట్ ఫ్లూయిడ్ అనేది టీహెచ్ ఇన్లెట్ టెంపరేచర్ టీహెచ్ ఇన్ దగ్గర ఎంటర్ అవుతుంది, అలాగే కోల్డ్ ఫ్లూయిడ్ అనేది టీసీ ఇన్ దగ్గర ఎంటర్ అవుతుంది. సో ఎప్పుడైతే అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ ఎప్పుడైతే రెండు ఫ్లూయిడ్స్ ఫ్లో అవుతున్నాయో వీటి మధ్య హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. సో అప్పుడు టెంపరేచర్ అనేది ఈ రెండింటి మధ్య ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ డిఫరెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ కావాలి. సో మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ ఈజ్ లొకేటెడ్ అట్ ద ఇన్లెట్ ఇట్ సెల్ఫ్. సో ఎక్కడైతే మనకి హీట్ ఎక్స్చేంజర్ లో ఇన్లెట్ ఎక్కడైతే ఉందో సో ఆ ఇన్లెట్ దగ్గరే మనకి ఏముంటుందంటే మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్లెట్ టెంపరేచర్ ఆఫ్ ద హాట్ ఫ్లూయిడ్ మైనస్ ఇన్లెట్ టెంపరేచర్ ఆఫ్ ద కోల్డ్ ఫ్లూయిడ్. సో హాట్ ఫ్లూయిడ్ యొక్క ఇన్లెట్ టెంపరేచర్ అలాగే కోల్డ్ ఫ్లూయిడ్ యొక్క ఇన్లెట్ టెంపరేచర్ డిఫరెన్స్ తీసుకుంటే అది మనకి మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ ఇన్ హీట్ ఎక్స్చేంజర్. So the heat transfer in a heat exchanger will reach its maximum value
సో వెన్ ద హాట్ ఫ్లూయిడ్ ఈజ్ హీటెడ్ టు ద ఇన్లెట్ టెంపరేచర్ ఆఫ్ ద హాట్ ఫ్లూయిడ్, ఎప్పుడైతే కోల్డ్ ఫ్లూయిడ్ అనేది ఇన్లెట్ టెంపరేచర్ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్ తో ఎప్పుడైతే మనకి ఈక్వల్ అయిందో అప్పుడు మనకి మాక్సిమం హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది అంటాము. సో మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్. సో కాకపోతే మనకి ఈ హాట్ ఫ్లూయిడ్ కోల్డ్ ఫ్లూయిడ్ అంటే వీటి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ అనేది సపోజ్ హాట్ ఫ్లూయిడ్ అనేది 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎంటర్ అయింది, అలాగే కోల్డ్ ఫ్లూయిడ్ అనేది 10 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎంటర్ అయింది. సపోజ్ కోల్డ్ ఫ్లూయిడ్ అనేది 10 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 20 డిగ్రీ సెంటిగ్రేడ్ కి రీచ్ అయింది, అలాగే హాట్ ఫ్లూయిడ్ అనేది 20 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది రీచ్ అయింది. సో మీరు ఆల్రెడీ ఈ ఈక్వేషన్ లో ఈ రిలేషన్ అబ్జర్వ్ చేస్తే యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఈస్ నథింగ్ బట్ Cc ఇంటూ Tc అవుట్ మైనస్ Tc ఇన్ విచ్ ఈస్ ఈక్వల్ టు Ch ఇంటూ Th ఇన్ మైనస్ Th అవుట్. సో మనకి అంటే ఈ Tc ఇన్ టెంపరేచర్ అనేది Th ఇన్ టెంపరేచర్ ఎప్పుడు ఈక్వల్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఈ హీట్ కెపాసిటీ రేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే Cc ఈజ్ ఈక్వల్ టు Ch అయితే అంటే హీట్ కెపాసిటీ రేట్ ఆఫ్ ద కోల్డ్ ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వల్ టు హాట్ ఫ్లూయిడ్ అనేది ఆ కండిషన్ సాటిస్ఫై అవుతే మనకి ఏమవుతుందంటే ఇన్లెట్ టెంపరేచర్ ఆఫ్ కోల్డ్ ఫ్లూయిడ్ అనేది ఇన్లెట్ టెంపరేచర్ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్ కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో Cc ఈజ్ ఈక్వల్ టు Ch అయితే ఆ కండిషన్ లో మాత్రమే మనకి మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది జరిగే ఛాన్స్ ఉంది. కాకపోతే జనరల్ గా మనం చూస్తే ఈ Cc అండ్ Ch వాల్యూస్ అనేవి జనరల్ గా రెండు ఫ్లూయిడ్స్ మధ్య ఎప్పుడు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఒకవేళ ఈ Cc ఏదైతే Cc ఉందో ఒకవేళ దీని వాల్యూ తక్కువ ఉంది అంటే ఇక టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఈజ్ ఈక్వల్ టు Cc. ఈ Cc అండ్ Ch వాల్యూస్ లో ఏదైతే మినిమం వాల్యూ ఉందో, సో ఎక్కడైతే ఒకవేళ Cc అనేది మినిమం వాల్యూ ఉంటే ఇక్కడ మనకి ఏమవుతుందో టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ Ch అనేది మినిమం ఉంటే ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది మాక్సిమం ఉంటుంది. సో మాక్సిమం అనేది ఒకవేళ మనకి టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఉండాలి అంటే మనకి మినిమం హీట్ కెపాసిటీ రేట్ ఉండాలి. ఒక ఫ్లూయిడ్ కి మనకి ఎప్పుడైతే మినిమం హీట్ కెపాసిటీ రేట్ ఉందో, సో ఆ హీట్ కెపాసిటీ రేట్ మినిమం ఎక్కడైతే ఉందో ఆ ఫ్లూయిడ్ లో ఏమవుతుందంటే మనకి మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ అనేది మనకు జరుగుతుంది. సో maximum possible heat transfer rate in a heat exchanger. So Q dot max. So maximum possible heat transfer in a heat exchanger, that is Q dot maximum equal to C min minus Th in minus Tc in. సో మనకి మాక్సిమం పాసిబుల్ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది తెలుసు ఎంత అంటే ఇన్లెట్ టెంపరేచర్ డిఫరెన్స్ అంటే హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్ ఇన్లెట్ టెంపరేచర్ మైనస్ కోల్డ్ ఫ్లూయిడ్ ఇన్లెట్ టెంపరేచర్, సో Th ఇన్ మైనస్ Tc in. కాకపోతే మనకి ఎక్కడైతే మనకి హీట్ కెపాసిటీ రేట్ అనేది ఏ ఫ్లూయిడ్ అయితే మనకి తక్కువ వాల్యూ ఉందో సో అక్కడ మనకి మాక్సిమం టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వేర్ Cmin ఇస్ ద స్మాలర్ ఆఫ్ Ch అండ్ Cc. సో Ch అంటే హాట్ ఫ్లూయిడ్ అండ్ Cc అంటే కోల్డ్ ఫ్లూయిడ్ హీట్ కెపాసిటీ ఎక్కడైతే రెండు వాల్యూస్ ఉన్నాయో, సో ఎక్కడైతే మినిమం వాల్యూ ఉందో సో ఆ మినిమం వాల్యూ అనేది ఉన్నప్పుడు మనకి మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది మనకి హీట్ ఎక్స్చేంజర్ లో జరిగే ఛాన్స్ ఉంది. So Q dot maximum is equal to Cmin into Th in minus Tc in. So coming to the effectiveness of heat exchanger, that is nothing but effectiveness of heat exchanger is nothing but Q dot actual and actual heat transfer rate divided by max. Q dot max is nothing but maximum possible heat transfer rate. So Q dot actual divided by Q dot maximum. సో మనకి ఇక్కడ రెండు రిలేషన్స్ అని మనం తీసుకురావచ్చు ఎఫెక్టివ్నెస్. సో యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ డివైడెడ్ బై మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్. సో ఇఫ్ Cc ఈజ్ ఈక్వల్ టు Cmin అంటే సో మనకి మినిమం హీట్ కెపాసిటీ రేట్ అనేది ఒకవేళ కోల్డ్ ఫ్లూయిడ్ కి ఉంటే సో Cmin అనేది మనకి ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే Cc కి ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే కోల్డ్ ఫ్లూయిడ్ కి ఒకవేళ మినిమం హీట్ కెపాసిటీ రేట్ ఉంది. సో మినిమం హీట్ కెపాసిటీ రేట్ అనేది ఒకవేళ కోల్డ్ ఫ్లూయిడ్ కి ఉంటే సో మనం ఇక్కడ ఏదైతే ఉందో Qmax అంటే ఏంటి Cmin ఇంటూ Th ఇన్ మైనస్ Tc in. అంటే Cmin ఇస్ ద ఈ హీట్ కెపాసిటీ రేట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మినిమం వాల్యూ అనేది మనకి ఈ Cmin అనేది అవుతుంది. సో ఇక్కడ తీసుకున్న అసంప్షన్ ఏంటంటే
ఇఫ్ సిసి అంటే మనకి హాట్ ఫ్లూయిడ్ కి ఒక హీట్ కెపాసిటీ రేట్ ఉంటుంది, అలాగే కోల్డ్ ఫ్లూయిడ్ కి ఒక హీట్ కెపాసిటీ రేట్ ఉంటుంది. అంటే కోల్డ్ ఫ్లూయిడ్ కి ఉన్న హీట్ కెపాసిటీ రేట్ అనేది సిసి అవుతుంది. సో సిసి ఈజ్ ఈక్వల్ టు సిమిన్, అంటే మినిమం హీట్ కెపాసిటీ రేట్ అనేది ఒకవేళ కోల్డ్ ఫ్లూయిడ్ ఉంటే అంటే సిసి ఈజ్ ఈక్వల్ టు సిమిన్ అయితే, సో అక్కడ నుంచి ఎఫెక్టివ్నెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఎఫెక్టివ్నెస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాట్ యాక్చువల్ డివైడెడ్ బై క్యూ డాట్ మ్యాక్స్. సో క్యూ డాట్ మాక్సిమం ఈజ్ నథింగ్ బట్ సిమిన్ ఇంటూ టిహెచ్ ఇన్ మైనస్ టీసీఎన్. కాకపోతే సిమిన్ ఇక్కడ సి మినిమం హీట్ కెపాసిటీ రేట్ అనేది ఏమని ఇచ్చారంటే మనకి సిసి అని మెన్షన్ చేశారు. అంటే ఈ సిమిన్ ప్లేస్ ఏమవుతుందంటే సిసి అనేది రీప్లేస్ అవుతుంది. సో మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఇన్ హీట్ ఎక్స్చేంజర్ ఈజ్ నథింగ్ బట్ సిసి ఇంటూ టిహెచ్ ఇన్ మైనస్ టీసీఎన్. సో ఈ రకంగా మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది మనం రాయొచ్చు. కమింగ్ టు ద యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అంటే ఇనీషియల్ గా టీసీ ఇన్లెట్ టెంపరేచర్ ఉన్న కోల్డ్ ఫ్లూయిడ్ అనేది అవుట్లెట్ టెంపరేచర్ వచ్చేసరికి మనకి టీసీ అవుట్ అవుతుంది. సో యాక్చువల్ హీట్ ఇన్ దిస్ హీట్ ఎక్స్చేంజర్ ఈజ్ నథింగ్ బట్ సిసి ఇంటూ టీసీ అవుట్ మైనస్ టీసీఎన్. సో after cancelling these terms cc by cc, we will get the effectiveness of a heat exchanger is nothing but tc out minus tcin divided by th in minus tcin. అంటే ఇది ఈ కేసు అనేది మనకు ఒకవేళ కోల్డ్ ఫ్లూయిడ్ కి మినిమం హీట్ కెపాసిటీ రేట్ అనేది ఉంది. సో మినిమం హీట్ కెపాసిటీ రేట్ ఒకవేళ ఉంటే దాన్ని మనం సో ఈ రకంగా మనం ఎఫెక్టివ్నెస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒకవేళ సో పై ఏమో సిసి అనేది సిమిన్ అని తీసుకున్నాం. ఒకవేళ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు సిమిన్ అయితే అంటే హాట్ ఫ్లూయిడ్ కి మినిమం హీట్ కెపాసిటీ రేట్ ఉంటే మనకి ఏమవుతుందంటే మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ అక్కర్స్ ఇన్ హాట్ ఫ్లూయిడ్ ఇట్ సెల్ఫ్. అంటే క్యూ డాట్ మ్యాక్స్ అంటే మనకి ఇక్కడ ఏదైతే సిమిన్ ఉందో అంటే మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ లో సిమిన్ ఇక్కడ ఏమవుతుందంటే సిహెచ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సిమిన్ అనేది మనకి సిహెచ్ కింద మనకి మెన్షన్ చేశారు. ఇఫ్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు సిమిన్ అంటే సిమిన్ ప్లేస్ లో మనకి ఏమొస్తుందంటే సిహెచ్ అనేది వస్తుంది. సో సిహెచ్ ఇంటూ టిహెచ్ ఇన్ మైనస్ టీసీఎన్. దిస్ ఈస్ నథింగ్ బట్ ద మాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్. This is nothing but Q dot actual calculated from CH into TH in minus TH out. ఈ రకంగా CH క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుందంటే TH in minus TH out divided by TH in minus TCN. ఈ రకంగా ఎఫెక్టివ్నెస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకి ఒకవేళ కోల్డ్ ఫ్లూయిడ్ కి మినిమం హీట్ కెపాసిటీ రేట్ ఉంటే ఇది ఫార్ములా, ఒకవేళ హాట్ ఫ్లూయిడ్ కి ఒకవేళ మినిమం హీట్ కెపాసిటీ రేట్ ఉంటే ఎఫెక్టివ్నెస్ ఇది ఫార్ములా. So therefore the effectiveness of a heat exchanger enables us to determine the heat transfer rate without knowing the outlet temperatures of the fluids. సో మనకి ఎఫెక్టివ్నెస్ అనేది మనం ఆల్రెడీ హాట్ ఫ్లూయిడ్ కి ఒకవేళ హీట్ కెపాసిటీ రేట్ తక్కువ ఉంటే కనుక్కున్నాము ఫార్ములా ఎఫెక్టివ్నెస్ కి. అలాగే కోల్డ్ ఫ్లూయిడ్ కి మినిమం హీట్ కెపాసిటీ రేట్ ఉంటే మనం ఎఫెక్టివ్నెస్ అనేది కనుక్కున్నాము. సో కమింగ్ టు the term effectiveness, the effectiveness of a heat exchanger depends on the geometry of the heat exchangers as well as the flow arrangement. So effectiveness epsilon అనేది మనకి ఇండైరెక్ట్ గా హీట్ ఎక్స్చేంజర్ లో సో జామెట్రీ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ డిపెండ్ అవుతుంది. అలాగే ఫ్లో అరేంజ్మెంట్ ఎలా ఉందో సో దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. సో మనం ఒక ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అనేది మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుని మనం ఎఫెక్టివ్నెస్ కి ఒక రిలేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ఆల్రెడీ ఎల్ఎంటిడి మెథడ్ గురించి డిస్కస్ చేసినప్పుడే మనకి ఈ రిలేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాము. సో ఈ రిలేషన్ అనేది మనం ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నాం. సో ఎల్ఎంటిడిని డిఫైన్ చేసే ముందర స్టెప్ లో ఏం చేసామంటే సో ఎల్ఎన్ మైనస్ టీసీ అవుట్ డివైడెడ్ బై టీహెచ్ ఇన్ మైనస్ టీసీఎన్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ యూ ఇంటూ ఏఎస్ ఇంటూ 1 by m dot c cc ప్లస్ 1 by m dot h ఇంటూ సిహెచ్. ఇది ఆల్రెడీ ఎల్ఎంటిడి మెథడ్ లో మనం సాల్వ్ చేసినప్పుడు సో మనకి ఇది వచ్చింది.
సో ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్, సో హీట్ ఎక్స్చేంజ్ లో మనం ఎఫెక్టివ్నెస్ కి ఒక రిలేషన్ అనేది కనుక్కుంటున్నాం. సో మనకి ఆల్రెడీ ఎల్ఎంటిడి మెథడ్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనకి ఈ రిలేషన్ అనేది మనం అక్కడ చూసాము. సో ఎల్ఎన్ టీహెచ్ అవుట్ మైనస్ టీసీ అవుట్ డివైడ్ బై టీహెచ్ ఇన్ మైనస్ టీసీ ఇన్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ యూ ఇంటూ ఏఎస్ ఇంటూ 1 by m dot c into cc plus 1 by m dot h into ch. సో ఈ m dot c into cc ని మనం ఎలా రాయొచ్చు అంటే cc, where cc is nothing but heat capacity rate, and coming to m dot h into ch is nothing but can be written as ch. ch is the heat capacity rate of the hot fluid. సో ఈ రకంగా మనం ఒక రిలేషన్ అనేది ఇక్కడ చూసాము. కాకపోతే ఇక్కడ ఒకవేళ ఈజ్ రైట్ హ్యాండ్ సైడ్ ఒకవేళ ఇఫ్ సిసి ఈజ్ మినిమం, సో ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉండే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ సిసి ఉంది, అలాగే సిహెచ్ ఉంది. సిహెచ్ అంటే హీట్ కెపాసిటీ ఆఫ్ ద హాట్ ఫ్లూయిడ్, అలాగే సిసి ఈజ్ నథింగ్ బట్ హీట్ కెపాసిటీ రేట్ ఆఫ్ ద కోల్డ్ ఫ్లూయిడ్. సో రెండు హీట్ కెపాసిటీ రేట్స్ అనేవి ఉన్నాయి. సో దీంట్లో ఏదో ఒకటి మినిమం అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇఫ్ సిసి ఈజ్ మినిమం, సో ఇక్కడ తీసుకున్నది ఏంటంటే ఒకవేళ సిహెచ్ తో పోలిస్తే సిసి అనేది తక్కువ వాల్యూ, అంటే ఇఫ్ సిసి ఈజ్ మినిమం అంటే సిసి అనేది మినిమం అయితే ఇప్పుడు మనం ఒక రిలేషన్ అనేది మనం తీసుకొస్తాం. ఒకవేళ సిహెచ్ అనేది మినిమం అయితే ఇంకొక రిలేషన్ అనేది మనం తీసుకురావచ్చు. సో ఫస్ట్ తీసుకున్నది ఏంటంటే ఇఫ్ సిసి ఈజ్ మినిమం, సో మినిమం సిసి అనేది మినిమం అయితే, సో ఇఫ్ సిసి ఈజ్ మినిమం అయితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ రెండు టర్మ్స్ ఏవైతే ఉన్నాయో సో బయటకి ఏంటంటే సిసి అనేది కామన్ తీస్తాం. సో 1 by సిసి అనేది కామన్ తీసాము అంటే ఇండైరెక్ట్ గా సిసి అనేది ఇక్కడ వస్తుంది, అలాగే 1 plus సిసి బై సిహెచ్ వస్తుంది, ఎందుకంటే సిసి కామన్ తీసింది కాబట్టి పైన ఇక్కడ సిసి వస్తుంది. సో ఇక్కడ ఎల్ఎన్ ఏదైతే ఉందో, సో లాగ్ మీన్ టెంపరేచర్ అనేది ఏదైతే ఉందో ఇటు సైడ్ తీసుకొస్తే మనకి ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. సో ఒకవేళ బోత్ సైడ్స్ మనం ఎక్స్పోనెన్షియల్ అప్లై చేస్తే మనకి ఈ ఎల్ఎన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో టీహెచ్ అవుట్ మైనస్ టీసీ అవుట్ డివైడెడ్ బై టీహెచ్ ఇన్ మైనస్ టీసీ ఇన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ దీస్ టర్మ్స్, అంటే ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఈ మొత్తం ఈ ఫంక్షన్ ఏదైతే ఉంది ఇది మొత్తం ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ యూ ఇంటూ ఏఎస్ ఇంటూ సిసి ఇంటూ 1 plus సిసి బై సిహెచ్. సో సిమిలర్ గా మనకి ఆల్రెడీ క్యూ డాట్ ఈజ్ ఈక్వల్ టు ఎం డాట్ హెచ్ ఇంటూ సిహెచ్, టీహెచ్ ఇన్ మైనస్ టీహెచ్ అవుట్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎం డాట్ సి ఇంటూ సిసి టీసీ అవుట్ మైనస్ టీసీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రిలేషన్ చాలా ఎక్కువ సార్లు అనేది మనం యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇది స్టడీ ఫ్లో ఎనర్జీ ఈక్వేషన్ నుంచి మనకు డైరెక్ట్ గా వచ్చింది. అంటే హాట్ ఫ్లూయిడ్ అనేది ఎంతైతే హీట్ అనేది లాస్ అవుతుందో, అంటే ఎం డాట్ హెచ్ ఇంటూ సిహెచ్ టీహెచ్ ఇన్ మైనస్ టీహెచ్ అవుట్, అంటే హాట్ ఫ్లూయిడ్ ఎంతైతే లాస్ అవుతుందో అదే కోల్డ్ ఫ్లూయిడ్ అనేది గెయిన్ చేసుకుంటుంది, అంటే ఎం డాట్ సి ఇంటూ సిసి టీసీ అవుట్ మైనస్ టీసీ. సో దిస్ ఈస్ హీట్ గెయిన్ ఇన్ ద కోల్డ్ ఫ్లూయిడ్, దిస్ ఈస్ నథింగ్ బట్ ద హీట్ లాస్ ఇన్ ద ఫ్లూయిడ్. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే టీహెచ్ అవుట్ అనేది కనుక్కుంటాం. సో టీహెచ్ అవుట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో ఎం డాట్ హెచ్ సిహెచ్ ఏదైతే ఉందో దీన్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తాము, అంటే ఇండైరెక్ట్ గా ఎం డాట్ సిసి డివైడెడ్ బై ఎం డాట్ హెచ్ ఇంటూ సిహెచ్. సో ఎం డాట్ సి ఇంటూ సిసి బై ఎం డాట్ హెచ్ ఇంటూ సిహెచ్. సో ఎం డాట్ సి సిసిని ఎలా రాయొచ్చు అంటే మనం సిసి కింద రాయొచ్చు, అలాగే ఎం డాట్ హెచ్ సిహెచ్ ని ఎలా రాయొచ్చు అంటే సిహెచ్ కింద రాయొచ్చు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిహెచ్ ఇక్కడ సిహెచ్, సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎందుకంటే ఈ ఎం డాట్ హెచ్ సిహెచ్ లో ఉన్న ఈ సిహెచ్ అనేది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద ఫ్లూయిడ్. ఈ సిహెచ్ ఇది స్మాల్ సిహెచ్, ఇక్కడ చూసి ఇది క్యాపిటల్ సిహెచ్, అంటే ఈ ఎం డాట్ హెచ్ సిహెచ్ ని మనం ఎలా రాయొచ్చు అంటే క్యాపిటల్ సిహెచ్ కింద రాయొచ్చు. కాకపోతే క్యాపిటల్ సిహెచ్ అంటే ఏంటంటే హీట్ కెపాసిటీ రేట్. సో హీట్ కెపాసిటీ రేట్ అనేది మన క్యాపిటల్ సిహెచ్, అలాగే ఈ సిసి అనేది హీట్ కెపాసిటీ రేట్ ఆఫ్ ద కోల్డ్ ఫ్లూయిడ్ క్యాపిటల్ సిసి. సో ఇక్కడ నుంచి మనం టీహెచ్ అవుట్ ని ఎలా రాయొచ్చు అంటే టీహెచ్ అవుట్ ఈస్ నథింగ్ బట్ టీహెచ్ ఇన్ మైనస్ సిసి డివైడెడ్ బై సిహెచ్, అలాగే టీహెచ్ అవుట్ మైనస్ టీసీ. సో ఇక్కడ నుంచి మీరు ఇది రాస్తే మనకి టీహెచ్ అవుట్ అనేది మనకి ఎలా వస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ టీహెచ్ అవుట్ ఉంది కదా, సో టీహెచ్ అవుట్ ప్లేస్ లో మనం ఏంటంటే ఈ మొత్తాన్ని రీప్లేస్ చేస్తాం. సో టీహెచ్ ఇన్ మైనస్ సిసి బై సిహెచ్ టీసీ అవుట్ మైనస్ టీసీ. సో ఈ మొత్తం టీహెచ్ అవుట్ వాల్యూ అనేది, సో మనం ఈ రిలేషన్ లో టీహెచ్ అవుట్ ప్లేస్ లో ఈ మొత్తం వాల్యూ అనేది ఇక్కడ రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్ చేశాక మనకి ఇలాగ వస్తుంది టీహెచ్ ఇన్ మైనస్ సిసి బై సిహెచ్ టీసీ అవుట్ మైనస్ టీసీ ఇన్, సో మైనస్ టీసీ అవుట్. సో ఈ రకంగా మనకు వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే
ఇక్కడ కాకపోతే ఇంకొక టర్మ్ అనేది యాడ్ చేయాలి, అలాగే సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ యాడ్ చేసి యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసే టర్మ్ ఏంటంటే టీసీఎన్. సో మైనస్ టీసీఎన్ ఇన్ అనేది ఇక్కడ యాడ్ చేసాను, అలాగే ప్లస్ టీసీఎన్ అనేది సబ్ట్రాక్ట్ చేశాను. అంటే ఇండైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే ఎలాగ మైనస్ టీసీఎన్ అలాగే ప్లస్ టీసీఎన్ క్యాన్సిల్ అయిపోతే మనకి పైన ఉన్న రిలేషన్ ఎలాగ కూడా మనకి డిస్టర్బ్ అవ్వదు. సో ఇక్కడ పైన న్యూమరేటర్ లో ఏంటంటే మైనస్ టీసీఎన్ అనేది యాడ్ చేశాను, అలాగే ప్లస్ టీసీఎన్ కూడా యాడ్ చేశాను. సో ఎలాగ మైనస్ టీసీఎన్ ప్లస్ టీసీఎన్ కలిపితే మనకి ఎంత వస్తుంది అంటే 0 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ రెండు టర్మ్స్ నుంచి ఎలా రాశానంటే టీహెచ్ఇన్ మైనస్ టీసీఎన్. సో ఈ రెండు టర్మ్స్ ని టీహెచ్ఇన్ మైనస్ టీసీఎన్ కింద రాశాను. సో అలాగే మనకి ఇక్కడ చూస్తే టీసీ అవుట్ మైనస్ టీసీఎన్ అనేది మనం కామన్ తీసాము. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ టీసీ అవుట్ మైనస్ టీసీఎన్ అనేది మైనస్ టీసీ అవుట్ మైనస్ టీసీఎన్ కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే 1+cc/ch అనేది వస్తుంది. సో ఈ రకంగా మనం 1+ టీసీ అవుట్ మైనస్ టీసీఎన్ ని కామన్ తీసాము. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ టర్మ్ ఇది ఏదైతే ఉందో ఇది బై ఇది, ఈ న్యూమరేటర్ లో ఈ టర్మ్ ఇది బై ఇది వేస్తే మనకి ఏమొస్తుందంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 1 వస్తుంది. సో 1 మైనస్ మనకి ఇక్కడ టీసీ అవుట్ మైనస్ టీసీఇన్ డివైడ్ బై టీహెచ్ఇన్ మైనస్ టీసీఇన్. సో మనం ఆల్రెడీ చూసాము ఎప్సిలాన్ అంటే ఏంటంటే ఎప్సిలాన్ ఏమవుతుందంటే టీసీ అవుట్ మైనస్ టీసీఇన్ డివైడ్ బై టీహెచ్ఇన్ మైనస్ టీసీఇన్. ఇక్కడ నుంచి మనం ఈ టర్మ్ ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఎక్స్ప్రెషన్ మనం ఎప్సిలాన్ కింద రాయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ టీసీ అవుట్ మైనస్ టీసీఇన్ ఉంది. సో టీసీ అవుట్ మైనస్ టీసీఇన్ డివైడ్ బై టీహెచ్ఇన్ మైనస్ టీసీఇన్. సో ఈ రెండు టర్మ్స్ యొక్క రేషియోని ఎలా రాయొచ్చు అంటే మనం ఎప్సిలాన్ కింద రాయొచ్చు. సో ఎప్సిలాన్ ఇంటూ 1+cc/ch. సో టీసీ అవుట్ మైనస్ టీసీఇన్ ఈ ప్లేస్ లో ఏమొచ్చిందండి, ఈ రేషియో ప్లేస్ లో ఎప్సిలాన్ వచ్చింది ఇంటూ 1+cc/ch. సో ఇక్కడ నుంచి ఇలా రాసాము. సో ఇది ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఈ మొత్తం. సో ఇక్కడ నుంచి మనం ఎలా రాయొచ్చు అంటే ఈ 1+1 మనం ఇటు సైడ్ తీసుకెళ్తే -1 అవుతుంది. కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ అటు సైడ్ వెళ్తే మనకి మొత్తం కూడా ఇంటూ చేస్తుంది. సో -1 ఇంటూ మైనస్ చేస్తే మనకి +1 వస్తుంది. సో 1 - ఎక్స్పోనెన్షియల్, ఇక్కడ నుంచి మనకి ఈ 1 - ఎక్స్పోనెన్షియల్ వస్తుంది. సో ఈ ఎప్సిలాన్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ టర్మ్ ఏదైతే ఉందో ఇటు సైడ్ తీసుకెళ్ళిపోతే మనకి ఇది డివైడ్ చేస్తుంది. సో ఫర్ ఎ ప్యారలల్ ఫ్లో we got the effectiveness value as 1 - exponential minus UAS divided by CC into 1+cc/ch by 1+cc/ch. కాకపోతే ఇక్కడ స్టార్టింగ్ లోనే చెప్పాము సో ఎఫెక్టివ్నెస్ N2U మెథడ్ అన్నాం. సో ఎఫెక్టివ్నెస్ N2U మెథడ్ లో అక్కడ N2U అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్. సో ఇక్కడ ఏదైతే మనకి ఈ ఎక్స్ప్రెషన్ లో మనకి UAS/cc ఏదైతే ఉందో సో ఈ UAS ఇంటూ AS డివైడెడ్ బై CCని ఎలా డిఫైన్ చేస్తారంటే డిఫైన్ చేస్తాం. సో ఎఫెక్టివ్నెస్ రిలేషన్స్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్స్ టిపికల్లీ ఇన్వాల్వ్ ద డైమెన్షన్లెస్ గ్రూప్ UAS డివైడెడ్ బై Cmin. సో UAS డివైడెడ్ బై Cmin ఎలా రీప్లేస్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్ NTU కింద మనం రాయొచ్చు. సో ఇక్కడ UAS/cc ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు అంటే NTU రాయొచ్చు. సో ఆ రకంగా మనం NTU అనేది UAS డివైడెడ్ బై Cmin కింద రాస్తాము. సో ఇక్కడ ఎలాగైతే NTU అనేది ఉందో సో అలాగే ఇంకొక డైమెన్షనలెస్ క్వాంటిటీ అనేది డిఫైన్ చేస్తారు, దాన్ని కెపాసిటీ రేషియో అంటారు. సో కెపాసిటీ రేషియో ఈజ్ నథింగ్ బట్ Cmin/Cmax. సో ఇక్కడ కెపాసిటీ రేషియో ఈజ్ నథింగ్ బట్ Cmin/Cmax. అంటే ఇక్కడ మనకి cc/ch ని మనం ఎలా రాయొచ్చు అంటే కెపాసిటీ రేషియో కింద రాయొచ్చు, అంటే C కింద రాయొచ్చు. అంటే ఇక్కడ UAS/cc ఏమైందంటే N2 అయింది, అలాగే cc/ch ఏమైందంటే C అయింది. C అంటే కెపాసిటీ రేషియో. సో ఈ రకంగా మనం ప్యారలల్ ఫ్లోకి మన ఎఫెక్టివ్నెస్ అనేది మనం కనుక్కున్నాం. సో 1 - ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ NTU 1+C/1+C. ఇక్కడ C అంటే కెపాసిటీ రేషియో, NTU అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్. నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్ అంటే UAS డివైడెడ్ బై Cmin. C ఈజ్ ఈక్వల్ టు Cmin/Cmax. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎఫెక్టివ్నెస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ NTU అండ్ C. సో మీరు ఈ 1 అనేది కాన్స్టెంట్, అలాగే ఎక్స్పోనెన్షియల్, అలాగే ఈ 1 అలాగే అంటే ఇండైరెక్ట్ గా ఎఫెక్టివ్నెస్ అనేది NTU మీద డిపెండ్ అయింది, అలాగే C మీద డిపెండ్ అయింది.
NTU అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్స్, అంటే యుఏఎస్ డివైడెడ్ బై సిమిన్. అలాగే సి అంటే హీట్ కెపాసిటీ రేషియోస్. సో మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఇక్కడ ఎఫెక్టివ్నెస్ ఈ రిలేషన్ ఏంటంటే టెంపరేచర్ డిఫరెన్స్ అనేవి అసలు ఏమీ లేవు. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ అనేవి అసలు ఏమీ లేవు. సో ఈ టెంపరేచర్ డిఫరెన్స్ అని అంటే మనకి అవుట్లెట్ టెంపరేచర్స్ అనేవి తెలియకుండానే మనం ఏం చేయొచ్చు అంటే ఒక హీట్ ఎక్స్చేంజర్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎఫెక్టివ్నెస్ NTU మెథడ్. సో టెంపరేచర్ డిఫరెన్సెస్ అసలు ఈ ఎక్స్ప్రెషన్ ఏం లేవు. సో ఎఫెక్టివ్నెస్ కనుక్కోవచ్చు మనం డైరెక్ట్ గా, ఒకవేళ మనకి అవుట్లెట్ టెంపరేచర్స్ అనేవి తెలియకపోతే. ఇది మనకి ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. సో ఒకవేళ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ చూస్తే మనకి ఫార్ములా అనేది ఇలా వస్తుంది. సో ఎఫెక్టివ్నెస్ ఫర్ కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ ఇస్ నథింగ్ బట్ 1 minus exponential of minus NTU into 1 minus C divided by 1 minus C into exponential of minus NTU 1 minus C. So for condensers and boilers, so we know that capacity ratio is nothing but Cmin by Cmax. సో మనకి మాక్సిమం హీట్ కెపాసిటీ రేట్ ఎంత ఉంటుంది అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాము క్లాసెస్ లో. సో ఏదైతే ఫ్లూయిడ్ అనేది కండెన్స్ కానీ లేకపోతే బాయిల్ కానీ అవుతుందో, సో ఏదైతే ఫ్లూయిడ్ అనేది బాయిల్ కానీ కండెన్స్ కానీ అవుతుందో దానికి ఇన్ఫైనైట్ కెపాసిటీ అనేది ఉన్నట్టు. సో ఇన్ఫైనైట్ కెపాసిటీ అనేది మనకి Cmin బై Cmax. ఇన్ఫైనైట్ కెపాసిటీ అనేది మాక్సిమం అనేది ఇన్ఫైనైట్ ఉంటుంది కాబట్టి మీరు హీట్ కెపాసిటీ రేషియో అనేది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0 వస్తుంది. సో ఈ C వాల్యూ వచ్చేసరి మీరు ఈ ఎఫెక్టివ్నెస్ ఈ ఫార్ములాలో C అనేది 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 అయిపోతుంది. అలాగే ఇది 0 కాబట్టి ఇక్కడ కింద డినామినేటర్ లో 1 ఉంటుంది. సో అల్టిమేట్ గా మనకి ఏమొస్తుందంటే ఎఫెక్టివ్నెస్ ఈజ్ నథింగ్ బట్ ఎప్సిలాన్ ఇంటూ 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ మైనస్ NTU అనేది వస్తుంది. సో ఈ రకంగా మనం ఎఫెక్టివ్నెస్ అనేది మనం ఒక హీట్ ఎక్స్చేంజర్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఆ ఎఫెక్టివ్నెస్ అనేది క్యాలిక్యులేట్ చేసి మనం ఏంటంటే మనకి అసలు ఉన్న హీట్ ఎక్స్చేంజర్ అనేది మనకు కావాల్సిన వర్క్ అనేది చేస్తుందో లేదో మనం కనుక్కోవచ్చు. సో మీరు PDF అనేది సెండ్ చేస్తాము. సో PDF అనేది మీరు చూస్తే మీకు ఒకసారి క్లారిటీ వస్తుంది. సో ఆల్రెడీ యూట్యూబ్ లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. సో PDF అనేది ఒకసారి రెఫర్ చేయండి, మీకు బాగా అర్థమవుతుంది. ఏంటంటే ఈ క్లాస్ లో ఏం చెప్పాము మొత్తం అన్ని కూడా ఏంటంటే మ్యాథమెటికల్ గా మ్యానిపులేషన్స్ చేసాము. సో ఏంటంటే ఒకటేమో హీట్ ఎక్స్చేంజర్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే సైజింగ్ ప్రాబ్లమ్, సెకండ్ వన్ ఏంటంటే రేటింగ్ ప్రాబ్లమ్. సైజింగ్ ప్రాబ్లమ్ ఏంటంటే మొత్తం వాళ్ళు ఇచ్చేస్తారు, అంటే మాస్ ఫ్లో రేట్ ఆఫ్ హాట్ అండ్ కోల్డ్ ఫ్లూయిడ్స్ అనేవి వాళ్ళే మెన్షన్ చేస్తారు. అలాగే ఇన్లెట్ అండ్ అవుట్లెట్ టెంపరేచర్స్ అనేవి వాళ్ళే మెన్షన్ చేస్తారు. సో మొత్తం కూడా వాళ్ళు ఇచ్చేసిన తర్వాత ఏరియా ఒకటే కనుక్కునేది ఏంటంటే LMTD మెథడ్. కాకపోతే ఏంటంటే మనకి ఈ నెక్స్ట్ ఏంటంటే రేటింగ్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ ఒక హీట్ ఎక్స్చేంజర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అంటే ఆ హీట్ ఎక్స్చేంజర్ యొక్క ఏరియా అనేది మీకు ఆల్రెడీ తెలుస్తుంటది. సో కాకపోతే ఇన్లెట్ టెంపరేచర్స్ తెలుస్తాయి, అలాగే మాస్ ఫ్లో రేట్స్ అనేవి తెలుస్తాయి. ఎప్పుడైతే మాస్ ఫ్లో రేట్స్ అలాగే ఇన్లెట్ టెంపరేచర్స్ అనేవి తెలిసాయో అలాగే ఏరియా అనేది తెలిసిందో సో మనం ఎఫెక్టివ్నెస్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఎఫెక్టివ్నెస్ NTU మెథడ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి ఏరియా అనేది వాళ్ళు మెన్షన్ చేసి ఒకవేళ అవుట్లెట్ టెంపరేచర్స్ అనేవి తెలియకపోతే మనం హీట్ ఎక్స్చేంజర్ అనేది మనకి యూజ్ అవుతుందో లేదని మనం అనుకోవచ్చు. ఈ రకంగా మనం ఎఫెక్టివ్నెస్ NTU మెథడ్ అనేది మనం చూస్తాము. సో PDF అనేది మీకు గూగుల్ క్లాస్ రూమ్ లో అప్లోడ్ చేస్తాం, అలాగే ఈ వీడియో అనేది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిఫర్ చేయండి. సో దీని మీద మనం నెక్స్ట్ క్లాస్ లో మనం ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.